Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరు లైఫ్లో మోటివేషన్ కోసం చూస్తూ ఉంటారండి. కానీ ఇంకొంతమంది ట్రోలర్స్ ఉన్నారు చూడండి, మోటివేషనల్ స్పీకర్స్ గురించి చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ట్రెండ్ అని అనుకుంటున్నారు కదా. కొంతమంది ట్రోలర్స్ చేసి వైరల్ చేసిన ఒక మోటివేషనల్ స్పీకర్ మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడేద్దామా? నమస్తే అండి దైవకుమార్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానండి. మీ మోటివేషనల్ వీడియోస్ అన్నీ చూసి చూసి కొంచెం మోటివేట్ అయ్యాను అనమాట. సో మీ మోటివేషనల్ వీడియోస్ అన్నీ అందరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక 80% పాజిటివ్ వచ్చినాయి నేను చూసిన అన్ని కామెంట్స్లోనూ. నాకు హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం బూస్ట్ వస్తుంది కదా మీకు. సో చెప్పండి, మీ పూర్తి నేమ్ ఏంటి? నా పేరు వెంకట దైవకుమార్ అండి. ఇనిషియల్ చెన్ను వెంకట దైవకుమార్. ఓకే, ఎక్కడ మన ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రిలో ఎక్కడండి? రాజమండ్రిలో దానవేపేట. ఓ, చెప్పరేమో అనుకున్నాను నేను. ఇంటర్వ్యూ ఇచ్చే అంత నమ్మారు నన్ను, కానీ కాంటాక్ట్ ఇవ్వలేకపోయారు నాకు. అంటే కొంచెం భయస్తుంది, అంటే ఎవరా అవునా కాదా అని డౌట్ వచ్చింది. అవునా? ఫర్ సెక్యూరిటీ పర్పస్ నేను మీకు షేర్ చేయలేను అన్నారు కదా, ఏంటంటే నేను ఆ టైంలో కొంచెం హట్ అయ్యి మీరు చెప్పిన మోటివేషన్ డైలాగ్ని మీకే సెండ్ చేద్దాం అనుకున్నాను. నమ్మకం, ట్రస్ట్ అనే ఒక వీడియోని మీకే సెండ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు కదా అని వదిలేసాను అనమాట. సో చెప్పండి మీ ఫ్యామిలీ డీటెయిల్స్. నేను, మా చెల్లి, మా ఫాదర్, మా మదర్ ఉంటాండి. అంటే మా చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, కడపల్లిగూడెంలో ఉంటారు. ఓకే, ఒక ఫాదర్ ఇక్కడ ఫాదర్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారండి. ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యారు ఆర్టీసీ. ఓకే ఓకే, అంటే మీరు మ్యారీడా? లేదండి, ఇంకా లేదా? సర్చింగ్ అండి. మోటివేషనల్ వీడియోస్ చూసి ఎవరు ప్రపోజ్ చేయలే? లేదు. ఐ థింక్ మీరు మ్యారీడ్ అని అనుకుంటారండి, లేకపోతేనా వరుసగా వచ్చేవి ప్రపోజల్స్ అన్ని. సిగ్గుపడుతున్నారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే చెప్పండి, మీరు ఇన్స్టా జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? అది ముందు ఒక వీడియో స్టార్ట్ చేద్దామని, అంటే ఫస్ట్ అయితే యూట్యూబ్ లో స్టార్ట్ చేశానండి. అది అంతగా క్లిక్ అవ్వలేదు. తర్వాత ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాను అనమాట. ముందు మనపై మనం విజయం సాధించాలి, అప్పుడు మనం ప్రపంచాన్ని గెలిచినట్టే అని. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యేసరికి ఇంకా నాలో బూస్ట్ పెరిగింది. ఇంకా అందరిలో ఈ కూడా వీడియోస్ చూడతారు అన్న కాన్ఫిడెన్స్ నాకు కూడా పెరిగిందండి. అప్పటి నుంచి ఇంకా పెట్టడం మొదలు స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో వైరల్ అయ్యేసరికి మీలో బూస్ట్ పెరిగిపోయింది ఇంకా. సో మాక్సిమం యాడ్స్ లో బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు కదా. మీకు మీ లైఫ్ లో బూస్ట్ ఇదన్నమాట. సో నైస్. మీరు బూస్ట్ ఏమైనా తీసుకుంటారండి? కానీ చాలా స్కిన్నీగా ఉన్నారు కదా, ఏంటి 6 ప్యాక్ కోసం ఏమైనా ట్రైనింగ్? ఏం లేదా? సో చెప్పండి, మీరు బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఆయిల్ పెట్టుకొని పక్కకి దువ్వుకొని ఇలాగా మీ అది నా లైఫ్ స్టైల్. అదే చిన్నప్పటి నుంచి అలవాటు. అది మా ఇంట్లో అలా పెరగడం నాకు అలవాటు కాబట్టి పద్ధతిగా పెరగడం, ఒక ట్రెడిషనల్ లైఫ్ అలవాటు అయింది. ట్రెడిషనల్ లైఫ్. మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా అన్ని ట్రెడిషనల్ వీడియోసే పెట్టారు, నేను చూశాను. అవునండి. సో ఓన్లీ ట్రెడిషనల్ వే, ఓన్లీ మోటివేషనల్ వేని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే లైఫ్ లో ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఏముందండి? స్పిరిచువల్ అండ్ మోటివేషనల్, ఈ రెండింటికన్నా అంతకన్నా ఇంపార్టెంట్ లేదు. అది కూడా నాకు ఇష్టం. ఈ రెండు టాపిక్స్ మీద ఎక్కువ దాని మీద ఇష్టం పెంచుకున్నాం వాళ్ళని పెట్టాలని అనిపించింది.
ఓకే. మోటివేషన్ అంటే ఎవరికైనా ఒక వీడియో నాది చూసి వాళ్ళ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే నాకు కూడా హ్యాపీగా కదా. అలా కూడా చాలా మంది మెసేజ్ చేశారు. ఈ వీడియో చూడటం వల్ల నాకు ఒక హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నయ్య అని కూడా చాలా మంది పెట్టారు. అప్పటి నుంచి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అన్న థాట్స్ వచ్చింది. మీరే చెప్పారు అది నాకు బూస్ట్ వచ్చింది అందుకే నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తున్నాను. సో అందరూ కూడా మీ యొక్క హెయిర్ స్టైల్ చూసి అన్నీ చూసి కూడా అంటే ఒక చాలా చాలా ట్రెడిషనల్ అంటే చెప్తారు కదా పూజారి పంతులు అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చారు అనుకున్నారు కానీ కాదు, పూజారి అయితే కాదండి. కాదా అండి? కాదండి, కాదు. నేను ఇప్పటికే అనుకుంటున్నానండి అలాంటి ఫ్యామిలీయేనని. కాదు కాదు కాదు. మరి ఎలా ఎంత ఎంత రిలీజియస్ అలాంటిది? మా అమ్మగారు మా నాన్నగారు నాకు అలవాటు చేసిన పద్ధతి కాబట్టి అది నాకు అలవాటు అయింది అంతే. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే గుడికి వెళ్ళటం, ఇంట్లో పూజలు చేయటం, గుడికి వెళ్ళటం, పండుగలకి వెళ్ళటం, మామూలుగా కూడా రోజు వెళ్ళటం కూడా వెళ్తూ ఉంటాం. అప్పుడు డైలీ పూజలు చేస్తారండి? చేస్తారా? చేస్తాను. ఓకే ఓకే. మిమ్మల్ని చూసినప్పుడు మీ వీడియోస్ చూసినప్పుడు నాకు ఒకే ఒకరు గుర్తొచ్చారు. అపరిచితుడిలో రామాచారి గారు అన్నారు, చాలా మంది అన్నారు. చాలా మంది అన్నారా? అబ్బా సాయిరామ్ చాలు నేను సేఫ్. మరి అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా అన్ని పెద్ద పట్టించుకోవడం ఏముండదు కదా. అవునా? నేను అలాంటి అంత పట్టించుకోను నేను. సో పేరెంట్స్ ఉన్నారు కదా, మన ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారండి ఈ వీడియోస్ అన్ని చూసి? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఇంకా కంటిన్యూ చేయమనే చెప్తున్నా. అవునా? బా పాజిటివ్ ఫ్యామిలీ అనుకుంటా మీదంతా. అవునండి. మరి రిలేటివ్స్ ఎవరి కూడా ఏమనలేదా? వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా వాళ్ళు కూడా స్క్రోలింగ్ లో అదే వీడియోస్ లో వచ్చినప్పుడు చూసారని నాకు కామెంట్స్ పెట్టారు. బాగున్నాయి వీడియోస్, చాలా బాగా చెప్తున్నావు అని కూడా చెప్తాను. సూపర్ సూపర్. ఈ థాట్ ఎలా వచ్చింది అవి స్టార్ట్ చేసి ఓన్లీ మోటివేషన్ స్టార్ట్ చేయాలి అని? అంటే ఈ ఎక్కువ స్పిరిచువల్లీ అయ్యి వింటాం చిన్న అలవాటు నుంచి అది స్టార్ట్ అయిందండి. నేను కూడా ఒక రాసి చెప్దాం అని అనుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఇలా చెప్తే బాగుంటది అన్న థాట్ వచ్చింది అనమాట. సోషల్ మీడియాలోకి రావాలన్న ధైర్యం చేశారు కదా? అవునండి. దాన్ని ధైర్యం అనే చెప్పాలి కదా? అదేలేండి, దేనికైనా డేర్ చేయాలి కదా, తప్పదు. ఓ ఇది మోటివేషన్ మీకు, దేనికన్నా డేర్ చేయాలి అని చెప్పి. అన్నిటికీ డేర్ చేశారు కానీ నాకు నెంబర్ ఇవ్వడానికి చాలా డేర్ చేయలేదండి మీరు. అయ్యో నన్ను వదిలేదు. మరి ఆడుకుందామని ఫిక్స్ అయిపోయానండి. సో చెప్పండి. చాలా మంది అడిగారు నన్ను మా నెంబరు, కానీ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని. ఫర్ సెక్యూరిటీ పర్పస్ అన్నారు చూడండి. నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక సైకోలా కనిపిస్తున్నానా? ఒక టెర్రరిస్ట్ లా కనబడుతున్నానా ఇతనికి? అలా కాదండి, అంటే ఆన్లైన్ లో షేర్ చేయడం అంటే కొంచెం రిస్క్ కదా అని అనిపించింది. తర్వాత మళ్ళీ పర్వాలేదు అనుకున్నాను, కానీ ఇంకా సరేలే ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఓకే అన్నారు కదా అని ఇంకా నేను ఓకే అన్నాను. సో చెప్పండి, మోటివేషనల్ అందరు కూడా చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ అందరినీ కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎలాగైనా రియాక్ట్ అవుతారు ఇలా చేస్తున్నారు అని చెప్పి. మీ మీద ఫస్ట్ ట్రోల్స్ వచ్చినప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి? ఎలా ఫీల్ అయ్యారు? పట్టించుకోలేదు, నేను అది పట్టించుకోలేదు. చూసారా అసలు మీ మీద ఎలాంటి ట్రోల్స్? చూసాను ఎంత కామన్ అని ముందే నాకు తెలుసుకున్నాను. ప్రతి మోటివేషనల్ స్పీకర్ కి, మోటివేషనల్ స్పీకర్ అనే కాదు, ఎవరు ఏ పని స్టార్ట్ చేసినా ఈ నెగిటివ్ కామెంట్స్ అన్నది వస్తూనే ఉంటాయి. దాన్ని మరి నేనే బేర్ చేయలేకపోతే ఇంక నేను చెప్పిన దానికి ఉపయోగం లేదు కదా అని ఇంకా దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళటమే నేను అనుకున్నాను. ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే నాకు పెట్టద్దు అని బెదిరింపు మెసేజ్లు కూడా వచ్చినాయండి. వీడియో పెడితే అవునండి,
వచ్చినాయి. అయినా సరే నేను పెట్టాను, ఇప్పటికీ పెడుతున్నాను. ఏం మరి వాళ్ళకి ఎలా రియాక్ట్ అయ్యారు? మెసేజ్ నేను పెట్టేశారు అయితే కదా. రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు అలా పెడుతూనే ఉన్నారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, నాకు నా ఫాలోవర్స్ కూడా పంపుతున్నారు. అయినా సరే నేను ఇగ్నోర్ చేయడమే తప్ప, ఆ టైంలో ఇంకోటి ఏదన్నా చేసుకుంటే మంచిది కదా అని ఇంకా నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాను. అవునా? సరే, బాగా ఏదన్నా హట్ అయ్యిందా ఒక్కసారి ఫస్ట్ టైం చూసినప్పుడు? ఏదన్నా హట్టింగ్గా లేదు ఏమనిపించలేదు? లేదు లేదు లేదు. ఓమ్మో! ఎలా అండి? ఎంత మనోధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? మా ఫాదర్ చూసి నేర్చుకున్నానండి, అది అంతే. ఆ ఓపిక అనేది బేర్ చేయడం, ఎవరేమన్నా సరే మనం పట్టించుకోకుండా ఉండటం. ఓకే, ఓకే. డాడీ నుండి వచ్చిందంటారు అంతే మొత్తం అండి. అంతా. వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వలేదు కదా ఈ యొక్క ట్రోల్స్ చూసి? ఆహా, లేదండి, లేదు లేదు. ఓకే. మీ ఫ్రెండ్స్ నుంచి? మా ఫ్రెండ్స్ నుంచి కూడా ఏం లేదండి, ఏం ఏ- లేదు. ఏంటండి వాళ్ళకి తెలుసండి, ఇవన్నీ కామనే అని వాళ్ళకి కూడా తెలుసు. మ్మ్. ఆ, వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట, దేనికి నువ్వేమీ ఆపొద్దు అని. ఆ, నేను అసలు ఆపను కదా అని ఇప్పటికీ అలా కంటిన్యూ చేస్తున్నాను తప్ప ఆపడం లేదు. ఆపడం మాత్రం లేదు. లేదు. అలా దూసుకుపోతుంటారా మోటివేషనల్ వీడియోస్తో? అంతే అంతే. సూపర్, సూపర్. ఎంతవరకు మన ఎడ్యుకేషన్ ఏంటి? నేనండి డిప్లొమా చేశానండి, డిప్లొమా ఇన్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్. కంప్యూటర్స్ చేశారు. జాబ్ మన ప్రొఫెషన్ ఏంటి? జాబ్ ఏం చేస్తున్నారు? ప్రొఫెషన్ అంటే ట్యూషన్స్ చెప్తానండి ఇంటి దగ్గర. Okay. బయట అయితే వర్క్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమే. ట్యూషన్స్ 6 to 10 చెప్తానండి. సో చెప్పండి, ముందు ట్రోలింగ్స్ ఉన్నాయి కదా, ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రోలింగ్స్ చూసి ఎప్పుడైనా సరే కొంచెం గ్యాప్ ఇద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఆహా, లేదండి, లేదు. అస్సలు గ్యాప్ ఏదైనా ఇద్దాం పని ఉన్నప్పుడు నేను ఆపానేమో గానీ ట్రోలింగ్స్ వల్ల అయితే నేను ఆపలేదు. ఆపలేదు. ట్రోలింగ్స్ వల్ల ఆపలేదు నేను సో అసలు. పాపులర్ రీల్ ఏముంది మీకు? పాపులర్ వీడియో దీని వల్ల నాకు బాగా రికగ్నిషన్ వచ్చింది. ఇంగ్లీష్ ది డోంట్ థింక్ లైఫ్ ఈస్ ఓవర్ వెన్ ఎ ప్రాబ్లమ్ కమ్స్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్ అన్నది 4 million వ్యూస్ వచ్చింది. సూపర్, సూపర్. అది నేను చూశాను. 4 చూసారండి? millions ఉన్నాయి. 4 millions, 2 millions ప్లస్, 1 million ప్లస్ అలా 2 వచ్చినాయి. million views. ఈ మధ్యన ఒకటి 2.9 ఒకటి వైరల్ అవుతుంది ఒకటి. అది ఏంటంటే, when there is a problem, don't use all the energy, use it to suffer, use it to increase our confidence in ourselves. యా, అది కూడా అయింది. అదే చూసాను. కింద కొంతమంది కామెంట్స్ లో జయహో అన్న, జయహో ఇలాంటివి కూడా పెట్టారు. మీకు కామెంట్స్, మీరు కామెంట్స్ అన్ని చదువుతారా? చదువుతానండి, ఆల్మోస్ట్ చదువుతారు. వాటికి రిప్లైస్ ఇస్తారా? రిప్లైస్ ఇస్తానండి, పాజిటివ్ ఇస్తారా? ఇస్తానండి. ఓకే, ఓకే. నెగిటివ్ కి ఎక్కువ ఇస్తారా, పాజిటివ్ కి ఇస్తారా? నెగిటివ్ కి నేను వదిలేస్తానండి, పాజిటివ్ గా అయితే రెస్పాండ్ అవుతాను. ఓకే, ఓకే. నెగిటివ్ కి మనం రెస్పాండ్ అవ్వడం కదా మంచిది. బెస్ట్ కామెంట్ ఏంటి మీరు ఇప్పుడు వరకు? యా, ఇది చాలా నాకు బూస్ట్ ఇచ్చింది అని చెప్పుకున్న బెస్ట్ కామెంట్ యూ హ్యావ్ రిసీవ్డ్? కామెంట్ అంటే, మీ వీడియోస్ చూసి నాకు చాలా బాధ కలిగినప్పుడు అది బాధ పోయిందని ఒక అబ్బాయి పెట్టాడండి. అది మాత్రం నాకు చాలా బెస్ట్ కామెంట్ అండి. ఎంతో ప్రశాంతత కలుగుతుంది మీ వీడియోస్ చూస్తే అని కూడా పెట్టాడు. అది బెస్ట్ కామెంట్ అండి. సో అది బెస్ట్ కామెంటా మీరు తీసుకున్నది? ఓకే, అవునండి. సూపర్, సూపర్. అతని లైఫ్ కి మీ వీడియో ఎంత సపోర్ట్ ఇచ్చిందో. అవునండి, అవునండి. ఇవ్వకపోతే అలా పెట్టాడు కదా. చాలా బాగా ఫీల్ అయినట్టున్నాడు తను. అవునండి, అవును. సో అమ్మాయిల నుంచి కూడా కామెంట్స్ చూశాను చాలా వరకు. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వీడియోస్ చూసి ఈరోజు నా మూడ్ చేంజ్ అయ్యింది అలాంటివి కూడా. మీకు బాధ అనిపిస్తుందా అవి చూస్తే? అంటే అన్న అన్నందుకు బాధపడతారా అని? అదేం లేదండి, అదేం లేదా? అంటే నేనేమనుకున్నానంటే కామెంట్ బానే ఉంది, అన్న అనేది పెట్టకుండా ఉండాల్సింది. అదేం లేదు, అసలేం ఫీల్ అవుతుంది. అవునా? బానే ఉంది అయితే కనుక. సో మోటివేషనల్ స్పీకర్ ఇంతలా సక్సెస్ అవడానికి కారణం మీ యొక్క ప్రొఫెషన్ కూడా. టీచర్ కదా మీరు?
అవునండి. చెప్పడం అలవాటైపోయింది. ఇంకా వాళ్ళకి కూడా అలాగే చెప్తున్నారు. అవునండి. మీరు ఫస్ట్ నుండి చూస్తున్నాను. ఫస్ట్ వీడియోస్‌లోనేమో ఇలా దగ్గరికి పెట్టేసి, దాని తర్వాత కిందకి చూస్తూ, దాని తర్వాత కొంచెం పైకి చూస్తున్నారు. అంటే వీడియోస్ చేయటం అంత ఫస్ట్ టైం కదండీ! అంత అలవాటు లేదు. స్క్రీన్ మీద రావటం అది కొంచెం టెన్స్ అనిపించింది. చెప్పడం అది చెప్పేస్తున్నాను గానీ, వీడియోస్ క్లియర్‌గా రావట్లేదని చాలా మంది కూడా కొంతమంది పెట్టారు. అప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాననమాట. ట్రైపాడ్ తీసుకొని అది కరెక్ట్‌గా సెట్టింగ్ అది పెట్టుకొని, లైటింగ్ అది చూసుకొని దాన్ని బట్టి చేయటం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో సూపర్. సూపర్. కొంచెం ఇబ్బంది పడ్డాను. అవును. అంటే స్టార్టింగ్‌లో ఆ! కొంచెం అలాగా ఇబ్బంది పడ్డా ఉంటది. సరే, ఇప్పుడైతే కొంచెం కవర్ చేస్తున్నారులెండి. మంచిగా అవునండి. తీస్తున్నారు. అది మీరే చెప్పాలి అది. ఎలా ఉన్నాయో మరి. మంచిగా ఉన్నాయండి. థాంక్స్ అండి. దైవకుమార్ గారు. అయ్యో! సో, చెప్పండి మనకి కంటెంట్ ఎక్కడి నుండి తీసుకుంటారు? కంటెంట్ నా ఓన్ కంటెంటే అండి. నేనప్పుడు కూర్చొని రాస్తాను. స్ట్రైక్ అవుతది. కొన్ని వీడియోస్ చూసి దాన్ని బట్టి కూడా రాస్తాను. కొన్నేమో స్పిరిచ్యువల్ బుక్స్ ద్వారా కూడా రాస్తాను. ట్రోలర్స్ అందరూ కూడా మీకెప్పుడైనా మెసేజ్ చేస్తూ ఉంటారండి? ఆ! చేస్తారండి. నేను అంతగా చూడను. చేస్తా అంటే చేస్తారు. చేస్తారు. చే చేస్తుంటారు. ఎలాంటి మెసేజ్ ఎక్కు చేస్తారు? కొంపతీసి మిమ్మల్ని థ్రెడ్ చేసింది వాళ్ళేనా ఏంటి? అంటే అంటే ఇంకా ఆపేయండి ఏమో అని. చెప్పలేం. చెప్పలేమండి. చాలా మెసేజెస్ వచ్చినియి. మళ్ళీ వీడియో పెడితే ఊరుకోం, బయటకొస్తే కొడతాం అని గూడా అన్నారు. అయినా సరే నేను భయపడలేదు. ఓకే. ఓకే. మా సిస్టర్ అయితే భయపడింది కొన్ని కామెంట్స్ చూసి. కానీ నేనైతే ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఎప్పుడో ఒకప్పుడు కొలాప్స్ అయిపోతూ ఉంటాం. అలాగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి మీ ఫార్ములా ఏంటి మీ లైఫ్‌లో? బౌన్స్ బ్యాక్ కావడానికి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అండి. అదే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడో ఒకప్పుడు లో అయిపోతూ ఉంటది మన కాన్ఫిడెన్స్ అనేది. అవుతా ఉంటది. ఆ! నేనేం చేస్తానంటే, ఏదో ఒక స్పిరిచ్యువల్ టాక్స్ వినటం అన్నది చేస్తూ ఉంటాను. స్పిరిచ్యువల్ అది నా జర్నీ ఎంత స్ట్రాంగ్ అవ్వడానికి బేస్ ఏంటండి మీలో? బేస్ అయితే మా పేరెంట్సే. అంటే అది ఏదో ఒక అలవాటు మూమెంట్ ఉంటది గదా! ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరి పేరెంట్స్ అయినా సరే స్పిరిచ్యువల్ హ్మ్. వైపు లీడ్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. బట్ అవునండి. అవును. మీలో ఇంతలాగా అది వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళని నేను చూసి నేను ఓకే. వాళ్ళని నేను ఓకే. ఫాలో అయ్యాను. బాగా కనెక్ట్ అయ్యే మూమెంట్ ఆ! ఏదన్నా ఆ! అలాంటిదేమన్నా ఉందా? స్పిరిచ్యువాలిటీకి కనెక్ట్ కొంచెం కనెక్ట్ అయ్యే మూమెంట్. బాగా డిప్రెస్డ్ అయినప్పుడు ఏంటి ఒక్కసారి మాత్రం అనిపించింది. అది భాగవతం వినటం ద్వారా అది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన భాగవతం వినటం ద్వారా ఇది కాదు లైఫ్. దేన్నైనా ముందుకు వెళ్ళడానికి సాధించాలి అన్నది ఎంత కష్టమైనా భరించాలి. రాముడు ఎంతటి వాడే కష్టాలని భరించాడు. అలాగే భారతంలో పాండవులు కూడా ఎంతో కష్టాలు అనుభవించారు. మనమెంత అన్నది ఆ ఆలోచన గుర్తు చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ అవుతున్నాను. సో, కొన్ని కొన్ని డైలాగ్స్, కొన్ని కొన్ని కోట్స్ అయితే గనక ఈ భగవద్గీత, దీని రామాయణం ఆ! వస్తాయండి. అవునవునండి. వీటి నుంచి కూడా తీసుకొని ఉంటారు కదా! అవునండి. అవునండి. అది ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ కలుగుతుంది అన్నది అది కృష్ణుడు అక్కడ నుండి చెప్పింది. దేంట్లోంచి భగవద్గీత నుంచా? అవునండి. అవును. సూపర్బ్. సూపర్బ్. మీకు ఫేవరెట్ గాడ్ ఎవరండి? కృష్ణుడండి. కృష్ణుడు. ఓహ్! కానీ ఏం చేద్దాం కృష్ణుడు డివోటీ రాముడు కదా! అంటారండి మిమ్మల్ని రాముడు అని? ఆ! అంటారు కొంతమంది. రాముడు మంచి బాలుడు ఆ టైపు ఆ! అంటారండి. అంటారండి? అంటారండి. సో, మీరు ఇలా ఉండడం వల్ల అంటే లైక్ మీ అటైర్ కొంచెం పద్ధతిగా ఉంటది కదా! ట్రెడిషనల్‌గా. దానివల్ల అవును. ఎక్కడి నుంచైనా సరే ఏమన్నా కొన్ని ఎదుర్కొన్నారా? లైక్ కామెంట్స్ గాని రియల్ లైఫ్‌లో. ఆ! హ్మ్. అలాంటి మూమెంట్ ఒకసారి అంటారండి. మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఎప్పుడు ఇదేనా అన్నట్టుగా కొంచెం మోడర్న్‌గా ఉండాలి అన్నది అంటూ ఉంటారు. కానీ నేను మాత్రం నా లైఫ్ మాత్రం నేను ట్రెడిషన్‌గానే ఉండటానికి చేస్తాను తప్ప
ఎవరో చెప్పారు కదా అని నేను మార్చుకోవడం అన్నది మాత్రం ఉండదు. ఇది కరెక్ట్ అని నాకు తెలిసింది. ఇంకా దాని నుంచి నేను వెళ్తాను. ఓకే. ఓకే. మీరు దీంతో అయితే సాటిస్ఫై కదా? మీరెలా ఉండడం? యాహ్! అంటే మన అటైర్ మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే పర్లేదు. మనకు నచ్చాలి ఎదుటి వాళ్ళకంటే. అవునా కాదా? మీ లైఫ్‌లో ఎప్పుడు ఏది రిజెక్షన్ అవ్వలేదా? మీరు ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదా? రిజెక్షన్ చూసారా ఎప్పుడైనా? అంటే బయట జాబ్ చేయడానికి వెళ్ళాను గానీ, చేసి మళ్ళీ హెల్త్ పాడై మళ్ళీ వచ్చేసానండి. అందుకు ఇంకా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవడం మంచిది కదా అని ఇంకా అలా కంటిన్యూ అయిపోయాను. మళ్ళీ మా మదర్‌ని, ఫాదర్‌ని ఇబ్బంది పెట్టడం అని అంటే మా ఊర్లోనే ఒక ఆడిటర్ దగ్గర జాబ్ చేయడానికి వెళ్ళాను. అది 2 మంత్స్ చేశాను గానీ, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ బ్యాక్. మీ లైఫ్‌లో బాగా నచ్చిన మీ ఫేవరెట్ కోట్ చెప్పాలి. మీరు దాన్ని ఫాలో అవుతున్నారు అన్నట్లుగా. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ కలుగుతుంది అన్నది నాకు చాలా ఇష్టమైన కొటేషన్ అది. అది మాత్రం నాకు నచ్చింది. సూపర్. ఇది 3 టైమ్స్ చెప్పారు కదా! ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ. అది నాకు చాలా ఇష్టం అండి అది. ఓకే. అది ఖచ్చితంగా అది జరుగుతది అది. కానీ సూపర్. చాలా మంది నమ్మరు. కానీ జరుగుద్ది అది. ఓపిక ఉండాలి. యాహ్! ధర్మం ఖచ్చితంగా గెలుస్తదండి. గెలుస్తది. కదా? కానీ టైం పడుతుంది. టైం పడతది. ఏంటో ఆ టైం వరకు మనం కొంచెం వెయిట్ చేయలేకపోతున్నాం. అదే ఆ పేషెన్స్ మనం పెంచుకోవాలది. ఎవరికి ఈ మధ్య పేషెన్స్ ఉండట్లేదండి. పేషెంట్ అయిపోతున్నారు అంతే. సో, మీరు మూవీస్ చూస్తుంటారా? తక్కువ. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? హీరో? అలా అని ఏం లేదులేండి. ఎన్నో మంచి మూవీ ఉంటే చూస్తాం. ఎప్పుడైనా రేర్ అంతే. మీకు నచ్చిన మంచి ఫిల్మ్ ఏంటి? అంటే ఎప్పుడైనా పర్వాలేదండి. అలాగని నేను పుట్టకముందు చెప్పకండి. అది కొంచెం భరత్ అనే నేను అనే భరత్ అనే నేను మంచిదే కదండి. ఓహో, ధర్మం జయం అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయా? సూపర్. బాగుంటది. దైవకుమార్ అనే నేను ప్రతిరోజు మోటివేషనల్ డైలాగ్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని బూస్ట్ చేస్తూ నన్ను నేను బూస్ట్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియోని రిలీజ్ చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఇంతే. దైవకుమార్ అనే నేను ప్రతిరోజు నేను మోటివేషనల్ వీడియోస్ చేస్తానని అంతఃకరణ సిద్ధితో నేను బూస్ట్ అవుతూ అందరినీ బూస్ట్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ మన లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటాము. చాలా మనకి మూమెంట్స్ ఉంటాయి, టఫెస్ట్ మూమెంట్స్. అలాంటి మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? హెల్త్ ఇష్యూస్ వల్లే కొంచెం ఇబ్బంది పడ్డానండి. అదే నా టఫెస్ట్ మూమెంట్ అంతే. దేని గురించి అండి? హెల్త్ ఇష్యూస్ గురించి. హెల్త్ ఇష్యూ గురించి. ఓకే, ఏమైందండి? అంటే ఎప్పుడైనా బయట ఎక్కువ స్ట్రెస్ అవుతుంటే నీరసం రావడం, అది నేను అనుకున్నది చేయటానికి నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం, కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కాకపోతే దానికి తగ్గట్టు మళ్ళీ నేను వేరే విధంగా మర్చిపోవడం అన్నది మళ్ళీ చేసేవాడిని. ఓకే, మీ డ్రీమ్ ఏంటండి? ఇలాగే మోటివేషనల్ వీడియోస్ చెప్తూ అందరిలో ఒక మంచి హ్యాపీనెస్ క్రియేట్ చేయాలన్నది. ఇంకా ఎలా రికార్డ్ చేసుకుంటారు దాన్ని? అంటే ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి చేసుకుంటారు లేకపోతే టైం? నాకు ఖాళీ ఉన్న టైంలో పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే రాసుకుంటాను, అది కరెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకొని ఒక 2-3 టేక్స్ తీసుకుని చూసి ఆ వీడియో వచ్చిందో లేదో చూసి ఆ తర్వాత నేను ఎడిట్ అది చేసుకుంటాను. సో సిస్టర్ మ్యారీడ్ కదా? ఎక్కడే? అవును. ఏ ఊరు మ్యారేజ్ అయిపోయాక ఏ ఊరికి వెళ్ళారు? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెమా? సూపర్. మీ సిస్టర్ ఎప్పుడు అనలేదా, అన్న నీ అటైర్ కొంచెం మార్చుకో, కొంచెం మోడర్న్ గా రెడీ అవ్వు? అలా ఏమనలేదు. పేరెంట్స్ కూడా చెప్పలేదా? లేదు, వాళ్ళే కదండి, వాళ్ళ నుంచే కదా నేను ఇది ఫాలో అయ్యాను. వాళ్ళేంటి మళ్ళీ మోడర్న్ గా అవ్వమని ఏం చెప్పరు కదా. ఓకే ఓకే. సో మీ ఫ్రెండ్స్ కూడా అలా ఉంటూ ఉంటారా మీలాగే? వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు.
కానీ నన్ను ఎప్పుడు కామెంట్ అయితే చేయలేదు. మిమ్మల్ని కామెంట్స్ అయితే ఇలా చేయరు. ఉండు, ఇలా ఉండు, అలా ఉండు అని నన్నుగానే చూసారు అంతే. నేను వాళ్ళ లైఫ్ వాళ్ళు మీరుగా ఉండడం వలన ఏదైనా ఒక ఇన్సల్ట్ ఏదైనా ఫేస్ చేశారా? అలా ఏం లేదు. అంటే బెటర్ టు షేర్ కదా, ఇంకొకరిని చేయకుండా ఉంటారు. అంత దారుణం కాదు, లేదు. అలా అయితే ఏం లేదు. అంటే దారుణం కాదు, జస్ట్ అలాగా ఏం అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే మామూలుగా అంటారు, మోడర్న్ గా ఉంటే మంచిది కదా అంటారు, కొంతమంది అంటారు, కానీ నేను చెప్పాను కదా పెద్దగా పట్టించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకా మీ లైఫ్లో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వాంట్ టు షేర్ ఎనీథింగ్ టు ద ఆడియన్స్, యువర్ ఆడియన్స్? ఓపిక మాత్రం ఉండమంటున్నాండి. ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వటం, అక్కడితో నా లైఫ్ అయిపోయింది అని సూసైడ్స్ అటెంప్ట్ చేయడం అలాంటివి ఏమీ చేసుకోకుండా కొంచెం మోటివేషన్ గా ఉంటే ధైర్యంగా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని తగ్గించుకోకుండా ఉండడానికి ట్రై చేయమని. సూపర్. మీ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇంకా కంటిన్యూ చేయాలని, మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో మమ్మల్ని అందరినీ కూడా బూస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దైవకుమార్ గారు, మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తున్నందుకు. అండ్ ఎంతమంది ట్రోల్ చేస్తున్నా సరే దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నందుకు, ఇంటర్వ్యూని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని మేము అడిగిన చిన్న చిన్న టాస్క్ అన్నింటిని కూడా చాలా మంచిగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ కెజియా సైనింగ్ ఆఫ్.